అధ్యాయము 11, 12 వచనాలు చూద్దాం. లేకపోతే దానికన్నా ముందు 6వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకుని తన తలల మీద ధూళి పోసుకుంటూ ఇక్కడ జరిగిన ఒక సందర్భాన్ని యెహోషువ మన ముందు పెడతా ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతా ఉందంటే యెహోషువ తన బట్టలు చింపుకుంటా ఉన్నాడు. తాను తనతో పాటు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సాయంకాలం వరకు దేవుని మందసము ఎదుట ముఖము నేల మీద మోగారు. అంత మాత్రమే కాదు, తన తలల మీద ధూళి పోసుకుంటా ఉన్నారు. ఏం జరిగింది వాళ్ళు ఇలా చేయడానికి? ఎంత కష్టం వచ్చింది వారి జీవితాల్లో? వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో తిరగాలిపోవడానికి వారు ఎందుకని తమ బట్టలు చెప్పుకుంటా ఉన్నారు? ఎందుకని నేల మీద ముఖాలు పెట్టుకుంటా ఉన్నారు? ఎందుకని తమ తలల మీద ధూళి పోసుకుంటా ఉన్నారు? ఎందుకని దేవుని సన్నిధిలో అమలాడుతూ ఉన్నారంటే ఆ పై వచనాల్లో దానికి సమాధానం దొరుకుతుంది. ఆ పై వచనాల్లో ఉన్న సమాధానంలో ఒక్క మాట నేను చదవాలని ఆశపడతా ఉన్నాను. 5వ వచనం చివరి భాగాన్ని చూసినప్పుడు, కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయిను, మనుషుల హృదయాలు కరిగిపోయి నీరైపోయి చెప్తా ఉన్నారు. మనకి తట్టుకోలేనంత కష్టం వచ్చినప్పుడు మన హృదయం నీరుగా మారిపోయిందని చెప్తాం. అంటే గట్టిగా ఉండే హృదయము లేదా ధైర్యంగా ఉండే హృదయము ఇక మనం తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు మన కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తాయి, మన హృదయం ముక్కలైపోతుంది. అంత మాత్రమే కాదు, కరిగి నీరైపోయిందని చెప్తా ఉన్నారు. వాళ్ళు తట్టుకోలేని కష్టం వారి మీదకి వచ్చింది. ఆ కష్టం గురించి ఈరోజు మనం మాట్లాడుకోకపోవట్లేదు, కానీ వారు తట్టుకోలేని అపజయాన్ని చూస్తూ ఉన్నారు. వారు తట్టుకోలేనంత నష్టాన్ని చూస్తూ ఉన్నారు. వారి సొంత వారు తమను విడిచి వెళ్ళిపోవడానికి చూస్తూ ఉన్నారు. కాబట్టి వారి హృదయము కరిగి నీరైపోయింది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వచ్చి ఉండొచ్చు. మనము తట్టుకోలేని పరిస్థితులు, మనము నిలబడలేని పరిస్థితులు, మనము ధైర్యంగా ఉండలేని పరిస్థితులు మన జీవితాల్లో కూడా వచ్చి ఉంటాయి. కానీ ఇలాంటి పరిస్థితి ఇశ్రాయేలుకి వచ్చింది. ఒకసారి యెహోషువ నాయకత్వంలో ఉన్న ఇశ్రాయేలుకి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే దేవుని మందసము ఎదుట వారి ముఖములు నేల మీద పెట్టుకుంటా ఉన్నారు, వారి తల మీద ధూళి పోసుకుంటా ఉన్నారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు వారు దేవుని సన్నిధిలో ఏం చేశారు తర్వాత వచ్చారో రాయబడుతుంది. వాళ్ళు అంటారు, వాళ్ళు దేవుని సన్నిధిలో అయ్యా ఇది మాకు ఎందుకు జరిగింది అనే విషయాలను చేస్తూ ఉంటారు. నేను చెప్పిన 9వ వచనము లేకపోతే 10వ వచనము ఈ భాగాల కన్నా ముందు ఉన్న 3-4 వచనాల్లో దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవా, వారి ప్రార్థన అంతటి సారాంశాన్ని 1-2 మాటలు మనం చెప్పాలంటే, దేవా ఈ కష్టం మా మీద ఎందుకు వచ్చింది? అయ్యా మేము ఇలాంటి పరిస్థితుల్లోకి ఎందుకని దిగజారిపోయాము? ఇలాంటి పరిస్థితి మా జీవితాల్లో మా కుటుంబాల్లో ఎందుకు వచ్చింది అని ప్రార్థన చేస్తా ఉన్నారు. వారు దేవుని సన్నిధిలో కేవలం కూర్చోవడం మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో తమ ముఖం నేల మీద పెట్టడం మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో తల మీద దుమ్ము పోసుకోవడం మాత్రమే కాదు, పెద్ద శబ్దంతో కన్నీటితో ఏడ్చుకుంటూ వారు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని మనం ప్రార్థన అంటాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నారు. వారి ప్రార్థనలో ఉన్న మాట ఏంటి తెలుసా? అయ్యా ఇలా జరగడానికి కారణం ఏంటి? ఎందుకని ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని నీవు వదిలేసావు? ఇప్పుడు మమ్మల్ని చూసేవారు ఏమనుకుంటారు? నిన్ను ఎలాగైనా అన్ని జనులు ఏమనుకుంటారు? నువ్వు ఎవరో తెలియని మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారయ్యా? ఎందుకని ఇలాంటి పరిస్థితి మా జీవితాల్లో వచ్చింది అని ప్రార్థన చేస్తా ఉన్నారు. వాక్యం ఇచ్చిన వాళ్ళ నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, నీ జీవితంలో నువ్వు చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు, నీ జీవితం నీ చేతులు దాటి వెళ్ళిపోయినప్పుడు, నీ జీవితంలో జరుగుతున్న విషయాలు నీకు దుఃఖాన్ని తీసుకొస్తున్నప్పుడు, నీ జీవితంలో జరిగే పరిస్థితులు నీ కంట్రోల్ నుంచి బయటకు వెళ్ళిపోతా ఉన్నప్పుడు, నువ్వు తట్టుకోలేనంత శ్రమలోకి నువ్వు వెళ్తా ఉన్నప్పుడు చాలాసార్లు మనం కూడా ఏడుస్తాము. చాలాసార్లు మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం కూడా మనకి ఉండవచ్చు.
చాలాసార్లు దేవుని ప్రశ్నించే పరిస్థితిలో కూడా మనం వెళ్ళిపోతా ఉండొచ్చు. చాలా ఎక్కువ సార్లు మనము దేవా దీన్ని తొలగించని ప్రార్థన చేస్తాము. కానీ ఇక్కడ వీళ్ళేం చేస్తారంటే దేవా దీనికి కారణం ఏంటో చెప్పు అంటా ఉన్నారు. దేవా ఇలాంటి పరిస్థితి మా జీవితంలో, మా కుటుంబాల్లో, మా జనాంగం మధ్యన జరగడానికి కారణం ఏంటి? ఆ ప్రార్థన చేసినప్పుడు వారి జీవితాలు ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు దేవుడు వారితో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే 10వ వచనంలో చూస్తే 10వ చదువు ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మనుషులు ఉన్నారు, దేవుడి సన్నిధిలో ఉన్నారు. అంతకుముందు ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు వాళ్ళు చూశారు. దేవుడు తమకు తోడే ఉండి ఒక అద్భుతమైన జయాన్ని వాళ్ళు ఇవ్వడం చూశారు. అన్ని చూశారు. ఒకరోజు వారు ఉన్న స్థితిలో నుంచి కిందకి దిగజారిపోయినప్పుడు, వారి విజయాలు అపజయాలుగా మారిపోయినప్పుడు వారు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళతో ఒక మాట చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడంటే, అయ్యా ఇది ఇశ్రాయేలీయులు పాపం చేశారు. వాక్యం ఇచ్చిన వాళ్ళ పాపము నీ జీవితాల్లోనికి అపజయాన్ని తీసుకొస్తుంది, ఓటమిని తీసుకొస్తుంది, కన్నీటిని తీసుకొస్తుంది, శ్రమను తీసుకొస్తుంది. నువ్వు తట్టుకోలేని పరిస్థితిలోకి దిగజారిపోయేలా చేస్తుంది. బైబిల్లో ఒక 100 సంఘటనలు లేదా ఒక 1000 సంఘటనలు మనుషులు నష్టపోయిన పరిస్థితిలోకి వచ్చినప్పుడు దాంట్లో 999 సార్లు దానికి కారణం పాపమే. ఇక్కడ దేవుడు స్పష్టంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు అంటా ఉన్నారు, అయ్యా మా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళ దేవుడు ఏమైపోయాడు అనుకుంటారు కదా, మేము ఇలాంటి పరిస్థితిలో దిగజారిపోవడానికి మమ్మల్ని ఎందుకు వదిలేసావు అయ్యా, ఇలాంటి పరిస్థితి మా జీవితాల్లో రావడానికి కారణం ఏంటని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇశ్రాయేలు పాపం చేశారయ్యా. ఈ విషయాన్ని మనం వినడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నామా? ఈ విషయాన్ని అడగడానికి దేవుడి సన్నిధిలో సిద్ధంగా ఉన్నామా? చాలా ఎక్కువ సార్లు వాక్యం మనల్ని హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, మనకి మన జీవితంలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నేను చాలా ఎక్కువ సార్లు చెప్పే మాట ఏంటంటే, దేవుడి సన్నిధికి వచ్చి దేవా ఇది నా జీవితంలో జరగడానికి కారణం ఏంటి? చాలాసార్లు మన జీవితాల్లో ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దానికి కారణం మన కళ్ళెదురుగా కనబడతా ఉంటుంది. ఇదిగో ఈ కారణం వల్ల ఇది జరిగింది, ఈ కారణం వల్ల ఇది జరిగింది, బహుశా ఈ కారణం వల్ల ఇలాంటి పరిస్థితుల్లోకి మా జీవితం వెళ్ళిపోయింది అని అనుకుంటాము. అవి కళ్ళకి కనబడే కారణాలు. ఇక్కడ వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు, తక్కువ మంది వెళ్ళారు. ఎంతమంది అయితే వెళ్ళాలో విన్నారో దానికన్నా కొంచెం ఎక్కువ మంది వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యుద్ధంలో భయంకరమైన ఓటమి వచ్చింది. చాలా మంది చనిపోయారు. మామూలుగా ఆలోచిస్తే ఏమవుతుందంటే, అయ్యో వాళ్ళు మనం తక్కువ అంచనా వేశాము, వాళ్ళు యుద్ధంలో నేర్పడలు, వాళ్ళు మనకన్నా బలవంతులు కాబట్టి మనం ఓడిపోయాం అనుకుంటారు. వాళ్ళు యుద్ధంలో వాళ్ళు ఆరితేరున్నారు, వారి దగ్గర కత్తులు మంచిగా ఉన్నాయి, వారికి బలం ఉంది. తర్వాత ఈ ప్రాంతం వాళ్ళది కాబట్టి, ఈ ప్రాంతంలో యుద్ధం జరిగింది కాబట్టి, ఈ ప్రాంతం యొక్క ఆనుపాలు వాళ్ళకి తెలుసు కాబట్టి అందుకని యుద్ధం వాళ్ళు గెలిచారనుకుంటారు మనలాంటి వాళ్ళంటే. కానీ వీళ్ళేం చేస్తారు తెలుసా? ఈ ఓటమికి కారణము మేము దేవుడి దగ్గర అడుగుతాం. చాలా సార్లు మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఏదైనా జరిగినప్పుడు మనం కారణాలు వెతుక్కుంటా ఉంటాం. కళ్ళ ముందు కనబడే కారణాన్ని చెప్పుకుంటా ఉంటాం. ఇలా జరిగింది కాబట్టి మేము నష్టపోయాము, ఇలా జరిగింది కాబట్టి మేము లోటులోకి వచ్చాము, ఇలా జరిగింది కాబట్టి అని ఏదో కారణం మన కళ్ళ ముందు కనబడతా ఉంటుంది. దాన్ని బట్టి మనం సాటిస్ఫై అయిపోతూ ఉంటాం. దేవుని నమ్ముకున్న వాళ్ళారా, దేవుని యొక్క మాటలు వినడానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళారా, ఈ రోజు నుంచి మీ జీవితంలో ఏది జరిగినా సరే దేవుని దగ్గరికి వచ్చి అయ్యా ఇది జరగటానికి కారణం ఏంటి అని అడగటానికి ఇష్టపడితే దేవుడు దానికి కారణాన్ని మీకు చూపిస్తాడు. మనం 2 విషయాలు అనుకుంటాం. ఒకటి, మన కళ్ళ ముందు వచ్చిన ఏదో ఒక కారణాన్ని తీసేసుకుంటాం, ఇది జరగడానికి ఇది కారణము అనుకుంటాం. రెండోది ఏమనుకుంటామంటే, మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయి అనుకుంటాం. మన పక్కన వాళ్ళు ఎవరు అంటారు, మనమే అనుకుంటాం.
దేవుడి దగ్గర నువ్వు ఎంత మంచిగా ఉంటే అన్ని కష్టాలు నీకు వస్తాయి అని అనుకుంటాం. ఈ రెండు కారణాలు కాదు, కారణం చెప్పగలిగిన వాళ్ళు ఎవరు? చాలాసార్లు మనం దేవుడు అడిగితే మనం కొంతమంది చెప్తాం, దేవుడు చెప్పగలరు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి భక్తి జీవితంలో పెరగాలని ఆశపడతానంటే, దేవుడు ఆశపడతాడంటే, దేవుడి యొక్క ఆశ ఏంటంటే నీ జీవితంలో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని దేవుడి తెలివిలో తెలుసుకోవాలని ఆశపడతాడు. దేవుడికి సమాధానం చెప్పాలని ఆశపడతాడు. నీ జీవితంలో జరిగే ప్రతి దానికి, అది ఏదైనా కావచ్చు, నష్టం కావచ్చు, కరువు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, శాంతి సమాధానం లేకపోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని వెనకాల ఉన్న కారణాన్ని చెప్పగలిగిన వాడు దేవుడే. కేవలం చెప్పేవాడు మాత్రమే కాదు, ఆ కారణాన్ని సరిచేయగలిగిన వాడు దేవుడే. చాలా ఎక్కువ సార్లు మన జీవితంలో మనం పొందుకునేది మన క్రియల యొక్క ప్రతిఫలం అయి ఉంటుంది, మన పనుల యొక్క ప్రతిఫలం అయి ఉంటుంది. ఇక్కడ ఇశ్రాయేలు విషయంలో జరిగింది, మన జీవితంలో కూడా చాలాసార్లు జరుగుతుంది ఇలాంటి విషయం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన అంటున్నాడు, దేవుడు అంటున్నాడు చాలా స్పష్టంగా, ఇదిగో 11వ వచనం అంటున్నాడు, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. ఏ పాపం చేశాడో ఆ వచనంలో వివరిస్తాడు. నేను వారితో చేసిన నిబంధనలు వారు మీరున్నారు. దేవుడితో చేసిన ఒక నిబంధన వాళ్ళు తప్పిపోయారు ఇశ్రాయేలు అందరూ. చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నీ జీవితంలో దేవుడితో నువ్వు చేసిన ఏ నిబంధన నువ్వు మీరావో ఈరోజు ఆలోచించే. దేవుడితో మనం ఏ నిబంధన చేసావు? నిబంధన అంటే ఏంటంటే ఒక మనిషికి మాట ఇస్తే అది వాగ్దానం అవుతుంది. అదే దేవుడికి మనిషికి మధ్య జరిగిన మాట ఒప్పందము నిబంధన అవుతుంది. ఇద్దరు మనుషులు కలిసి వాళ్ళు ఒకరితో ఒకరు మాట ఇస్తే అది ఒప్పందం అవుతుంది. అంటే ఇదిగో నా దగ్గర ఈ పొలం ఉంది, నీకు అమ్ముతాను అన్నాడు అనుకోండి, అది ఒప్పందం. ఇదిగో నా దగ్గర ఇది ఉంది, నువ్వు వాడుకోవచ్చని చెప్పారనుకోండి, అది ఒప్పందం. కానీ దేవుడికి మనిషికి మధ్య జరిగిందని నిబంధన అంటారు. దేవుడు మాత్రమే చేయగలిగేది, లేదా దేవుడికి మనిషికి మధ్య జరిగేదని నిబంధన అంటారు. ఈ ఇశ్రాయేలీయులు అంతకుముందు నిబంధన చేస్తున్నారు, నువ్వు ఎలా చెప్తే అలా వింటాము, నీకు ఇష్టమైనదే చేస్తాము అని నిబంధన చేస్తున్నారు. దేవుడికి మనుషులకి ఇశ్రాయేలు కూడా నిబంధన జరిగింది. దాన్ని ఏం చేశారంట? మీరంటే దాన్ని దాటి ప్రవర్తించారు. మీ జీవితాలు ఎప్పుడన్నా నిబంధనలు దాటారా? మీ జీవితాలు నిబంధన చేశారా దేవుడికి ఎప్పుడన్నా? వాగ్దానం అనేది ఆయన మనకి ఇచ్చే ఒక మాట. నిబంధన అనేది మనం దేవుడికి ఇచ్చే ఒక మాట అనుకోవచ్చు. మనకి మన దేవుడికి మధ్యన జరిగే ఒక ఒప్పందం. నిబంధన అంటే మన దేవుడికి ఇచ్చే మాట కాదు, కానీ మనకి దేవుడికి మధ్య జరిగిన ఒప్పందాన్ని నిబంధన అంటారు. మీ జీవితంలో నిబంధన చేసుకున్నారా? ఎప్పుడు ఏ విషయంలో నాకు చెప్పగలరా? ఏం చేస్తున్నారా? అవును, హాస్పిటల్ నుండి ఏం చేస్తున్నావు? ఓకే, వాళ్ళ చెల్లెలు 3వ కూతురు చనిపోద్దాం అనుకున్నప్పుడు తను దేవుడికి నిబంధన చేస్తున్నా చెప్తా ఉంది, నేను ప్రార్థనలో ఉంటాను, వాక్యం చదువుకుంటాను, వాక్యంలో తగ్గిపోయాను, ప్రార్థనలో తగ్గిపోయాను, నిబంధన చేస్తున్నాను. సో ఇలాంటివి మాత్రమే కాదు, ఇది నిబంధనే. ఇలా కొన్నిసార్లు నాకు ఇలా జరిగి ఇస్తాను అనుకోవడం అదొక రకమైన నిబంధన. కానీ దేవుడిని నమ్ముకున్న వారిగా మనం దేవుడితో చేసే నిబంధన ఏంటంటే, అయ్యా ఇప్పుడు వరకు నేను ఇది చేశాను, ఇక మీదట నేను ఇది చేయను. బహుశా ఈ నిబంధన అందరూ చేసి ఉంటారు కదా, చేశారా? మనం రక్షణ పొందేటప్పుడు చాలా ఎక్కువ సార్లు దేవుడి సన్నిధిలో మనం ప్రతి పాపాన్ని ఒప్పుకుని, అయ్యా నేను ఇప్పుడు దాకా ఇది చేశాను, ఇక మీదట నేను చేయను. ఇప్పుడు దాదాపు అందరూ చేసినట్టు చెప్తారు కదా, అందరూ నిబంధన చేసి ఉంటారు. దాదాపు రక్షణ పొందామని చెప్పుకున్న ప్రతి ఒక్కరూ నిబంధన చేశాం మనం. అలాంటి నిబంధన ఈ ఇశ్రాయేలు మీరారంట. దేవా నువ్వు నా జీవితంలో చేస్తే నేను ఇలా కొనసాగుతాను అని చెప్పుకోవటము నిబంధన. అందులో ఒక నిబంధన అందరం చేసే ఒక నిబంధన ఏంటంటే, అయ్యా ఈ పాపాన్ని నన్ను క్షమిస్తే, ఈ స్థితిలో నుంచి నన్ను బయటకు తీసుకొస్తే, ఇదిగో మా జీవితంలో నువ్వు నాకు దేవుడుగా ఉంటావు, నేను నీకు ప్రతిగా ఉంటాను, అది
కోరుకున్నారు ఇశ్రాయేలు. ఈ నిబంధన దాదాపుగా మనలో అందరం చేస్తాం. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, దేవాలు నా జీవితంలో ఇది చేస్తే నేను దీన్ని జీవితాంతము దీన్ని వెంబడించి చేస్తాను అనే నిబంధనలు కూడా మనం చేసుకుంటా ఉంటాం. బైబిల్లో చాలా రకాల నిబంధనలు ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళు నాతో చేసిన నిబంధన మీరే. వాళ్ళు పాపం చేశారు, ఆ పాపానికి పర్యవసానంగా వాళ్ళు ఓటమి చూశారు. వాళ్ళ హృదయాలు కరిగి నీరైపోయి వాళ్ళు అంటా ఉన్నాడు. తర్వాత అంటా ఉన్నాడు, దేవుడు అంటా ఉన్నాడు, చెడ్డమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకుని ఉన్నారు. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవుడు పైన ఒక లైన్ చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలు పాపం చేశారు. ఏం పాపం చేశారయ్యా అని అడుగుతారేమో, వాళ్ళు నాతో చేసిన నిబంధనను మీరారు. ఏ నిబంధన మీరారంటారేమో, వాళ్ళు శపితమైన దానిని దొంగతనం చేశారు. తర్వాత ఏం చేస్తారంటే బొంకారు, దాచుకుంటారు. 3 పనులు చేశారు. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు మనతో, మనం వినడానికి ఇష్టపడాలి. కానీ దేవుడు మన హృదయాన్ని తెరిచి మన హృదయాల్లోకి తన హృదయాన్ని నింపాలని ఆశపడతాడు చాలా స్పష్టంగా. చాలాసార్లు మనం అనుకుంటాము దేవుడు మాట్లాడేది మనకు అర్థం కాదు అనుకుంటాం. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు అర్థం చేసుకోవడానికి మనం ఏ పాటి వాళ్ళం అనుకుంటాం. ఇవి మన మాటలు, కానీ బైబిల్లో చూస్తే అనేక సార్లు, అనేక సందర్భాల్లో దేవుడు తాను ఏమై ఉన్నాడో చాలా స్పష్టంగా సులువైన మాటలతో, మనకు అర్థమయ్యే మాటలతో తను ప్రత్యక్షపరచుకోవడం చూస్తా ఉన్నాం. వాళ్ళకు కష్టం వచ్చింది, వాళ్ళ హృదయం కరిగి నీరైపోయింది. ఆయన సన్నిధిలో కూర్చున్నారు. ఎంతసేపు కూర్చున్నారంట? సాయంకాలం వరకు కూర్చున్నారు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే వాళ్ళు అంత ముందు రోజు యుద్ధానికి వెళ్ళారు, ఆ యుద్ధంలో ఓడిపోయారు. ఆ రోజు నుంచి మరుసటి రోజు సాయంత్రం వరకు వాళ్ళు కూర్చుంటారు. బహుశా చాలా మంది బైబిల్ పండితులు దీన్ని నమ్ముతారు. వాళ్ళకి ఇశ్రాయేలుకి మనకి రోజు అనేది పొద్దున మొదలవుతుంది. ఈ రోజు కల్లారితే మన రోజు మొదలైనట్టు. ఇంకొంచెం చదువుకున్నప్పుడు లేదా కరెక్ట్గా మాట్లాడితే అర్ధరాత్రి మొదలవుతుంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ రోజు మొదలవుతుంది. ఈ రోజు డేట్ మారుతుంది, ఈ రోజు టైం మారుతుంది, అన్నీ మారుతాయి. కానీ ఇశ్రాయేలుకి సాయంత్రం నుంచి రోజు మొదలయ్యేది. వాళ్ళు ఉదయకాలంలో బహుశా యుద్ధానికి వెళ్ళుంటారు. ఆ యుద్ధంలో ఓటమి పాలయ్యారు. అక్కడ నుంచి ఇళ్ళకి వెళ్ళకుండా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నారు. చాలా మంది నమ్ముతారు. కొన్ని బైబిల్ పండితులైన వాళ్ళు, కామెంటరీస్ రాసేవాళ్ళు, వాళ్ళు ఇళ్ళకి వెళ్ళలేదు. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళలేదు. ఎక్కడికి వచ్చారంట? దేవుని మందసం ఉన్న స్థలానికి వచ్చారు. దేవుని సన్నిధిని చెప్పబడుతున్న స్థలానికి వచ్చారు. ఈరోజు మీకు కష్టం వస్తే ఎక్కడ ఉంటున్నాం? ఇబ్బంది వస్తే ఎక్కడ ఉంటున్నాం? శ్రమ వస్తే ఎక్కడ ఉంటున్నాం? ఎక్కడ ఉంటున్నాం అనేదాన్ని ఒక పక్కన పెడితే ఏమి ప్రార్థన చేస్తున్నావు? నీ కష్టం వచ్చినప్పుడు ఏమనుకుంటున్నావు? నీ కష్టం వచ్చినప్పుడు ఇదో ఈ కారణం వల్ల కష్టం వచ్చింది, ఈ కారణం వల్ల నష్టం వచ్చింది, ఈ కారణం వల్ల శ్రమ వచ్చింది, ఇదే మాట్లాడుకుంటున్నావా? నీకు నువ్వే సమాధానం చెప్పేసుకుంటున్నావా? లేకపోతే దేవుడి దగ్గరికి వచ్చి కారణం అడుగుతున్నావా? వాళ్ళు దేవుడి సన్నిధిలో కూర్చున్నారు. ఎంతసేపు కూర్చున్నారంటే నేను ఒక రోజు కూర్చున్నారు, నా పొద్దు నుంచి సాయంకాలం వరకు కూర్చుంటుండొచ్చు బహుశా. కానీ చాలా మంది అభిప్రాయము ఒక సాయంకాలం నుంచి ఇంకో సాయంకాలం వరకు కూర్చున్నారు. ఈ రెండింటిని పక్కన పెడదాం. పొద్దు నుంచి సాయంకాలం వరకు, సాయంకాలం నుంచి సాయంకాలం వరకు, ముందు రోజు సాయంకాలం నుంచి ఈ రోజు సాయంకాలం వరకు, ఈ రెండు పక్కన పెడదాం. కానీ వాళ్ళు ఎంతసేపు కూర్చున్నారు చెప్పనా? దేవుడు మాట్లాడేంతసేపు. ఇది ముఖ్యమైనది. చాలా ఎక్కువ సార్లు మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాము, ఆయన సమాధానాన్ని వినకుండానే ముగించాలి. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. దేవుడు ఏమంటాడంటే, మీరు ఇశ్రాయేలు పాపం చేశారు. ఏం పాపం చేశారంటే నాతో చేసిన నిబంధన మీరారు. ఏ నిబంధన మీరారంటే శపితమైన దాన్ని దొంగతనం చేశారు, బొంకారు. బొంకరంటే అబద్ధం ఆడారు. 3 దాచుకున్నారు. 3 విషయాలు చేశారు. ఆ 3 విషయాలకు వాళ్ళు చెల్లించిన వెల ఎంత తెలుసా? పైన రాయబడి ఉంటుంది, 36 మనుషులు చెప్పారు. 3 విషయాలు చేశారు వాళ్ళు. దానికి వాళ్ళు చెల్లించిన వెల అంటే దానివల్ల వాళ్ళు కోల్పోయిన ఏంటో తెలుసా? 36 మంది చనిపోయారు.
ఈరోజు నువ్వు ఎంత వెల చెల్లిస్తున్నావు నాకు తెలియదు, నువ్వెంత నష్టపోతున్నావు నాకు తెలియదు. అది డబ్బుల రూపంలోనా, మనశ్శాంతి లేకపోవటమా, లేకపోతే అనారోగ్యం అవటమా, నువ్వు ఎంత వెల దేవుడు చెల్లిస్తున్నావు నాకు తెలియదు. క్షమించండి, ఎంత నష్టపోతున్నావో నాకు తెలియదు. కానీ దేవుడి దగ్గర అడిగితే దేవుడి కారణాన్ని చూపిస్తాడు. దేవుడు వాళ్ళ కారణాన్ని చూపించాడు. వాళ్ళు నిబంధన, దేవుడితో ఇచ్చిన ప్రమాణాన్ని, దేవుడికి ఇచ్చిన మాటను, దేవుడికి వాళ్ళకి మధ్య జరిగిన ఒప్పందాన్ని వాళ్ళు దాటి వెళ్తా ఉన్నారు. వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. ఈ 3 స్టెప్స్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు దేవుడు. దొంగతనం చేయడం ఒక ఎత్తు అయితే, దాని విషయంలో అబద్ధం ఆడటం ఒక ఎత్తు అయితే, 3వ విషయం దాన్ని దాచిపెట్టడం. ఈ 3 వారి జీవితాల్లో జరిగింది. దొంగతనం అనేది పాపం కదా. మన జీవితంలో ఏది చేసి అది చేయలేదని అబద్ధమాడి దాన్ని దాస్తా ఉన్నాము. ఈరోజు పరిశ్రమ చేసుకున్నాం. దేవుడు వద్దు అని చెప్పినవి, లేకపోతే దేవుడి సన్నిధిలో నేను చేయను అని చెప్పినవి, దేవా నువ్వు నన్ను క్షమిస్తే దీనిలో నీకు దిగదామని చెప్పినవి, ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావు? నీ జీవితంలో ఇప్పుడు వాటిలో కొనసాగుతున్నాయి ఉన్నాయా? ఒకవేళ కొనసాగుతూ ఉంటే దాన్ని నేను చేయలేదు అని చెప్పుకునే అబద్ధాలు అనే స్థితిలో ఉన్నావా? కొనసాగుతూ తప్పు చేస్తూ దాన్ని దాచిపెట్టడానికి అబద్ధం ఆడుతూ దాన్ని ఎవరికి తెలియకుండా కప్పేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? అలా చేసింది ఇశ్రాయేలు ప్రజానీకం ఆ రోజు. దానివల్ల వాళ్ళు నష్టపోతా ఉన్నారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుని, ఇశ్రాయేలు అందరూ చేయాలి. ఒకటి నీ కుటుంబంలో వాళ్ళందరూ చేస్తా ఉండకపోవచ్చు. ఒక్క వ్యక్తి చేసినప్పుడు అది ఇశ్రాయేలు అందరికీ నష్టాన్ని తీసుకొచ్చింది, శాపాన్ని తీసుకొచ్చింది. ఆ ఒక్క వ్యక్తి నువ్వేమేమో ఒకసారి పరిశీలన చేసుకో. చాలా ఎక్కువ సార్లు మనము తప్పులు ఎదుటి వాళ్ళతో చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఎవరు తప్పు చేశారో దాన్ని దాచుకోవడం కాదు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి అంటాడు. యెజ్రా చేతుల్లో జరిగింది ఏంటో తెలుసా? ఇక్కడ కూడా దీని విషయంలో దేవుడు ఏం మాట్లాడుతుందంటే, నిబంధన చేసిన వాళ్ళు ఆ నిబంధనను వాక్యం వాళ్ళరా ఒక్కసారి నువ్వు నీ హృదయాన్ని తెలిసి నీ జీవితాన్ని ఒక్కసారి ఆగి వెనక్కి చూసుకుంటావా? ఒక్కసారి నువ్వు ఆగి వెనక్కి చూసుకుంటే అసలు నువ్వు ఎక్కడున్నావో నీకు అర్థమవుతుంది. దానికి కారణము దేవుడి దగ్గరికి వస్తే, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే నీకు అర్థమవుతుంది. చాలా సార్లు చాలా కుటుంబాల్లో చూశాను నేను. ఆ కుటుంబాల్లో మనశ్శాంతి ఉండదు, వారి బిడ్డల జీవితాల్లో నెమ్మది ఉండదు, వారి బిడ్డల తరంలో సంతోషం ఉండదు. కానీ ఒక్కసారి కూడా ఆగి దేవుడి దగ్గరికి వచ్చి, దేవా దీనికి కారణం ఏంటయ్యా, నాకు అర్థం చేయవా అని అడిగే వాళ్ళు చాలాసార్లు దొరకరు. కారణం ఏంటి తెలుసా? మనుషులకు తాము చేసిన దాన్ని అబద్ధం ఆడటం, దాన్ని దాచివేసుకోవడం ఇష్టం. ఎంత నష్టం వచ్చినా సరే వాళ్ళు చేసిన దాన్ని బయట పెట్టడానికి, దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. దేవుడే ఉంటాడు తెలుసా వాళ్ళతో? ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై. ఎక్కడ దాకా వెళ్ళిందంటే, వాళ్ళు చేసిన పాపము దేవుడి సన్నిధి వారిని విడిచిపెట్టేలాగా అయిపోతా ఉంది. దేవుడు సింపుల్గా ఒక మాట చెప్తాడు, మీతో నేను ఉండనయ్యా, కారణం ఏంటంటే మీలో పాపం ఉంది. మీతో నేను ఉండను, కారణం ఏంటంటే మీరు దొంగతనం చేశారు, అబద్ధం ఆడారు, దాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవేళ ఈ 3 పరిస్థితులు, దొంగతనం కాదు ఇంకోటి చేసేసిన తర్వాత దాన్ని దాచుకోవడానికి, చేసేసిన తర్వాత మేము చేయలేదని అబద్ధం ఆడటానికి నీ జీవితంలో చోటు ఉంటే, నీ కుటుంబంలో అలాంటి పరిస్థితులు ఉంటే, దేవుడు చెప్తా ఉన్నాడు ఒకే ఒక మాట, నేను మీకు తోడుగా ఉన్నాను.
మనం అనుకోవచ్చు, మేము చర్చికి వస్తున్నాము, చర్చిలో డబ్బులు ఇస్తున్నాము, చర్చిలో పనులు చేస్తున్నాము, వచ్చేస్తున్నాం, ఇచ్చేస్తున్నాం, ఏదైనా అనుకోవచ్చు. కానీ దేవుడు మాత్రం నీకు తోడుగా. కారణం ఏంటో తెలుసా? నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు, నీ పాపాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడలేదు. అలాంటి ఒక జనాంగాన్ని చూస్తా ఉన్నాం. ఇంకొక జనాంగాన్ని చూద్దాము. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం ఒకసారి. కిర్యాతీములో ఉండిన కాలము 20 సంవత్సరములు ఆయన. ఇశ్రాయేలు అందరూ యెహోవాని అనుసరింప దుఃఖించుచుండగా. నిజానికి దీని ప్రారంభము 4వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. 4వ అధ్యాయంలో ఫిలిష్తీయులు వచ్చి ఇశ్రాయేలుని ఓడిస్తారు, ఇశ్రాయేలుని జయిస్తారు. ఫిలిష్తీయులకి దాదాపుగా ఇశ్రాయేలు బానిసలు అయిపోతారు. ఈ రెండింటి సంఘటన మధ్య కొన్ని వందల సంవత్సరాల దూరం ఉంది, వ్యయం ఉంది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత, యెహోషువ తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇది సమూయేలు కాలంలో జరుగుతూ ఉంది. ఆ కాలంలో ఏమవుతా ఉందంటే, ఇశ్రాయేలుని ఫిలిష్తీయులు జయించారు, వారిని బానిసలుగా మార్చుకున్నారు. అప్పుడు మనుషుల హృదయాలు ఎలాంటి హృదయాలు గెలిపారు తెలుసా? మనుషులు యెహోవాను అనుసరించడానికి దుఃఖపడతా ఉన్నారు. ఈ మాట నేను కొన్ని సంవత్సరాల క్రితం చదివినప్పుడు నాకు కొంత ఆశ్చర్యం అనిపించింది. మనకి కష్టం వస్తే దేవుడి దగ్గర ఇంకా కొంచెం లోపడాలనుకుంటాం, కష్టం వస్తే ఇంకొంచెం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం అనుకునేవాడిని నేను. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ప్రతి మనిషి దేవుడు వైపు తిరుగుతాడేమో అని అనుకునే సమయంలో, అనుకునే కాలంలో అలాంటి ఆలోచన నాకు ఉన్నప్పుడు ఈ మాట చదివాను, నేను ఈ వాక్యం చదివా. ఏంటి ఆ వాక్యం అంటే, దేవుడిని వెంబడించడానికి ఇశ్రాయేలీయులు దుఃఖపడతా ఉన్నారు. ఎప్పుడు? వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు, ఎప్పుడు? వాళ్ళు ఓటమిలో ఉన్నప్పుడు. ఎప్పుడంటే వారి జీవితాల్లో వేరొకరికి బానిసలుగా మారిపోయినప్పుడు, ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు గమనించడానికి వాళ్ళకి దుఃఖంగా ఉంది. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? శ్రమలో ఉన్నప్పుడు దేవుడు ఇంకా వస్తాను అనుకుంటాం మనము, కానీ ఇక్కడ జరుగుతున్నది చాలాసార్లు బయట కూడా జరిగేది అదే. మనుషులు కష్టపడతా ఉంటారు, ఇబ్బంది పడతా ఉంటారు, కానీ దేవుడిని గమనించడానికి, దేవుడిని ఒప్పుకోవడానికి ఇష్టపడకపోవడమే కాదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దుఃఖపడతా ఉన్నారంట. ఏం చేస్తారు వాళ్ళు? యెహోవాను అనుసరించడానికి దుఃఖపడతా ఉన్నారు. ఇది ఇంగ్లీష్ లో ఏమనుందంటే, దేవుడికి తన వీపు చూపించారు రాయబడింది. అంటే కష్టం వచ్చినప్పుడు ఎక్కడెక్కడి నుంచి దేవుడి దగ్గరికి వచ్చే మనము ఏదో ఒక సమయాన్ని ఇన్వెస్ట్ చేసుకుని అప్పుడైతే కొన్ని పనులు పక్కన పెట్టి దేవుడి సన్నిధిలో ఏడవాలి అని అనుకుంటారేమో అనుకునే పరిస్థితుల్లో వాళ్ళు శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడికి తమ వీపు చూపిస్తున్నారు. వీపు చూపించడం అంటే అర్థం ఏంటి? దేవుడి దగ్గర నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో జరిగిన ఒక సంఘటన మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. అప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఫిలిష్తీయుల చేత ఓడిపోయిన తర్వాత, ఓడిపోయిన 20 సంవత్సరాల తర్వాత ఫిలిష్తీయులకి యొక్క ఆధిపత్యం కింద, అధికారం కింద, బానిసత్వం కింద 20 సంవత్సరాలు గడిపిన తర్వాత ఈ గడుపుతున్న కాలం అంతా వారు దేవుడిని విడిచిపెట్టి దేవుడికి తమ వీపు చూపించి, దేవుడికి తమ వెనక భాగాన్ని చూపించి దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోతూ దుఃఖిస్తూ ఉన్నారు. వారు నిజానికి దేనికోసం ఆడవాళ్ళు? దుఃఖించడం ఆడవాళ్ళు. మా మాటలు చెప్పాలి. దేనికోసం ఆడవాళ్ళు వాళ్ళు? ఎందుకోసం ఆడవాలంటే మందసం తమ మధ్య లేదని ఆడవాలి. ఎందుకోసం ఆడవాలంటే ఫిలిష్తీయులు ఓడించాలని ఆడవాలి. ఎందుకోసం ఆడాలంటే మనం వాళ్ళకి బానిసగా అయిపోయామే, కష్టకాలం వచ్చిన వారికని ఆడవాలి. కానీ దేనికోసం ఏడుస్తున్నారు వాళ్ళు? దేవుడికి అనుసరించడానికి ఏడుస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా కొంతమంది ఇలాంటి ఏడ్చేవారిని మనం చూస్తూ ఉంటాం. దేవుడి దగ్గరికి రమ్మంటే ఏడుస్తారు కొంతమంది, దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోమంటే కొంతమందికి ఏడుపు వస్తుంది, దేవుడికి ఇష్టంగా ఉంటుందని చెప్తే కొంతమంది బాధ వస్తుంది, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలని చెప్తే కొంతమందికి కన్నీరు వస్తుంది.
అమ్మ నీ జీవితాన్ని దేవుడి చేతిలో క్రమణించు, నీ కుటుంబానికి కట్టుకోవాలని చెప్తే కొంతమందికి దుఃఖం వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ మధ్యన సమూయేలు నిలబడతా ఉన్నాడు. సమూయేలు ఆ కాలంలో వారిని నడిపించే ఆత్మీయ నాయకుడుగా ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, చదువుతారమ్మా, మీ పూర్ణ హృదయంతో యెహోవా వద్దకు మీరు మళ్ళుకొని ముందు పాయింట్ చెప్తున్నాడు. మీరు దేవుడికి మీరు వెనక భాగాన్ని చూపించి వెళ్ళిపోతా ఉన్నారు కదా, మీరు ఏం చేయాలి తెలుసా? వెనక్కి తిరగండి, దేవుని వైపు తిరగండి, దేవుని దగ్గర రండి. రెండో భాగాన్ని చెప్తా ఉన్నాడు, అన్య దేవతలను అష్టారోత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి వాళ్ళ జీవితాల్లో ఉన్న విగ్రహాలను దేవతలను ఏం చేయమంటున్నాడు? అయ్యో మీ విగ్రహాలను చేయలేదండి. విగ్రహము అంటే ఏమో విగ్రహాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారో నాకు తెలియదు. చాలా సంవత్సరాల క్రితం విగ్రహాల నుంచి చెప్పినప్పుడు చాలా కలవరం మన సంఘంలో వచ్చింది. ఇప్పటికీ అలాంటి పరిస్థితులతో మరి మళ్ళీ ఏమైనా వెళ్ళిపోతున్నారో నాకు తెలియదు. విగ్రహాలన్న మనకి శాపాన్ని తీసుకొస్తే, నీ కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తి అయినా విగ్రహం వైపు తిరిగినప్పుడు నీకు శాపం వస్తుంది. పక్కచోటు పిలిచారు, ముందు చేతులు పిలిచారు, వాళ్ళు రమ్మన్నారు, వీళ్ళు రమ్మన్నారు అని విగ్రహాల దగ్గరికి లేదా విగ్రహాల సంబంధమైన క్రియల వైపు నీ కుటుంబంలోని వారు వెళ్తా ఉంటే, వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఉంటే అది నీకు దుఃఖాన్ని తీసుకొస్తే, వీళ్ళు ఏం చేశారు తెలుసా? వీళ్ళు దేవుడు ఫిలిష్తీయులను జయించిన తర్వాత వీళ్ళు అన్య దేవతలు గమనించినప్పుడు దేవుడు చేశారు. ఆ విగ్రహాలను విడిచిపెట్టమంటాడు దేవుడు. ఈ జీవితంలో విగ్రహాలను ఉందా? ఈ కుటుంబంలో విగ్రహాలను ఉందా? మనం ఈ లోకంలో ఉండాలంటే కొన్ని చెయ్యాలి, తప్పదు అనుకుంటా ఉంటారు కొంతమంది. ఈ లోకంలో కొనసాగాలంటే కొంతమందితో కలవాలి, కొన్ని చోట్లకి వెళ్ళాలనుకుంటారు కొంతమంది. అలాంటి పరిస్థితి నీ జీవితంలో ఉంటే నీ జీవితంలో దేవుడిని విడిచిపెట్టే పరిస్థితి వస్తూ ఉంటుంది. వారికి దేవుడు లేదు, దేవుడి కాపుదల లేదు, బానిసత్వంలో ఉన్నారు. ముందు భాగంలో దేవుడే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి సన్నిధిలో కూర్చుని కన్నీరు కాలుస్తూ ఉంటే దేవుడే వాళ్ళతో మాట్లాడతాడు. ఎవరు మాట్లాడాడమ్మా గుర్తుందా ఎవరికన్నా? ఇంతకుముందు దేని గురించి మాట్లాడారు మనం యెహోషువ దగ్గర నుంచి మాట్లాడినప్పుడు వీళ్ళు పాపం చేశారు, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుడు వారితో మాట్లాడడానికి ఇష్టం లేని దశలోకి దిగలేకపోతాడు. మనిషి జీవితాలు వెళ్ళిపోతున్నాయి. చూడండి, సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు. 3 విషయాలు చెప్తాడు. అసలు మొదటిది ఆయన అంటాడు, మరలా తిరిగి దేవుడి దగ్గరికి రండి. రెండోది మీ దేవతా విగ్రహాలను ఎగురు తీసివేయండి. మూడోది ఏం చెప్తాడు తెలుసా? పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయం తిప్పి ఆయనను సేవించండి. పట్టుదలతో ఈ హృదయాన్ని దేవుని తట్టు తిప్పాలి. మన హృదయం ఎటువంటి వెళ్ళిపోతుందంటే దాన్ని వదిలేయకూడదు. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళ జీవితంలో జరిగే ప్రతి తప్పు కూడా దేవుని చిత్త ప్రకారం జరిగింది అనుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని చిత్తంలో ఉంటే ఏమి జరగదు అనుకుంటారు. కాదు, చాలా పనులు నీ హృదయంలో ఉన్న పాపము కోరికలు బట్టి దొరుకుతూ ఉంటాయి. అది వ్యభిచారం కావచ్చు, ధనసంబంధమైన పాపం కావచ్చు, ఈ జీవనామం కావచ్చు, ఏదైనా సరే నీ హృదయం దానికి అప్పచెప్పబడటానికి నువ్వు ఇష్టపడినప్పుడు అలాంటి పనులు నీ జీవితంలో దొరుకుతాయి. సమూయేలు చెప్తా ఉన్నాడు వాళ్ళు చాలా స్పష్టంగా 3 విషయాలు చెప్పాడు. మీరు దేవుని వైపుకి తిరగండి, అప్పుడు ఈ బానిసత్వం కొట్టివేయబడుతుంది. మీరు దేవుని వైపు తిరగండి, అప్పుడు ఈ శ్రమ కొట్టివేయబడుతుంది. మీరు దేవుని వైపు తిరగండి, మరలా దేవుని మనస్సు మీ మధ్యకు తీసుకురాబడుతుంది. ఈరోజు దేవుని వైపు తిరగడానికి ఇష్టపడతా ఉన్నావా? పడిన కష్టం చాలు, మేము అనుభవించిన దుఃఖం చాలు, మేము పడ్డ అవమానం చాలు. ఈ రోజు నుంచి నేను దేవుడి వైపు తిరుగుతాను, ఈ రోజు నుంచి నేను దేవుడిని సేవిస్తాను, వేరే విగ్రహాన్ని నా జీవితంలో చూడేవను. దేవుడి దగ్గర నుంచి నన్ను దూరం చేసే ప్రతి ఒక్కటి విగ్రహమే. అది పని కావచ్చు, డబ్బులు కావచ్చు, హోదా కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడి దగ్గర నుంచి నిన్ను దూరం చేసే ప్రతి ఒక్కటి విగ్రహమే. అలాంటి ప్రతి విగ్రహాన్ని తీసేస్తానని చెప్పగలవా? నేను పట్టుదల కలిగి నా హృదయాన్ని దేవుడికి తిప్పుతాను. అంటే ఒక కారు వెళ్తాను అయిపోయింది అనుకోండి,
దాన్ని పూర్తిగా వెనక్కి తిప్పాలనుకోండి చాలా కష్టం అవుతుంది. ఇంజిన్ కట్టేసిన కారు లేకపోతే ట్రాక్టర్ ఏదైనా సరే కట్టేస్తే అది నడిచిన వరకు నడుస్తుంది, కట్టుకుపోతే బయటకు రాదు. దాన్ని తిప్పడం చాలా కష్టం. దాన్ని తాళంలో వేసి లాగాలి. దాన్ని దాదాపు అలాంటి పరిస్థితి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయం పట్టుకుపోయింది హృదయాన్ని దేవుడు తిప్పడానికి ఇష్టపడుతున్నావా? మీరు అనొచ్చు, దేవుడు తిప్పకపోవడం ఏంటంటే మా హృదయాలు దేవుడు ఉండబట్టే కదా దేవుడి మధ్యలో ఉన్నాం. దానికి నేను సమాధానం చెప్పాలని ఆశపడతాను. నీ మనిషిగా నువ్వు దేవుడి సన్నిధిలో ఉండొచ్చు, కానీ నీ జీవితంలో ఈ మూడు లేకపోతే, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే యెహోషువ దగ్గర చూసిన మూడు లేకపోతే, యెహోషువ సమయంలో ఇశ్రాయేలు మూడు విషయాలు చేశారు. అందులో ఒకటి వారు దొంగతనం చేశారు. ఏం చేశారమ్మా అంటే పాపం చేశారు. రెండోది అబద్ధం ఆడారు. చేసింది చేయలేదని అబద్ధం ఆడారు. మూడోది దాన్ని దాచిపెట్టారు. ఆ పాపం చేసిన వ్యక్తి నేలలో పెట్టి దాన్ని కప్పేశాడు. దాని మీద తాను ఇల్లు కట్టుకున్నాడు. ఒకరోజు చెప్పాలంటే దీని కిందే ఉందో మనకు తెలియదు కదా. అంటే మనం ఇదంతా ఫస్ట్ నుంచి మనం కింద నుంచి తొమ్మిది చేశాక కాబట్టి మనకు ఐడియా ఉంటుంది. దాదాపు ప్రతి పిల్లల కింద ఇసుకుందా నీళ్ళు వచ్చినాయి ఏమొచ్చినాయి అనేది ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి కొంతమందికి గుర్తుంటుంది. ఆ ఇశ్రాయేలు వారు దేవుడితో నిబంధన మీరి ఒక పాపం చేశారు. దాన్ని చేయలేదని అబద్ధం ఆడారు. దాన్ని దాచివేయడానికి ప్రయత్నం చేశారు. దాచేశారండి. ఈ మూడు కనుక నీ జీవితంలో జరుగుతూ ఉంటే నువ్వు దేవుని మధ్యకి వచ్చినా సరే మనిషిగా నువ్వు ఇచ్చిరిగి ఉన్నావు, కానీ నీ హృదయం తిరిగి ఉంది. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మీరు అర్థం చేసుకోవడానికి ఇష్టపడితే మీ హృదయాలకి మాటలు ఉంటాయని నమ్ముతా ఉన్నాను. ఈ రోజైనా సరే నీ జీవితంలో ఈ మూడికి వదిలిపెట్టగలవా? పాపం చేశాను, నన్ను క్షమించు, నేను మరి అందరికీ చేయను, అది నిబంధన. నేను చేయకుండా ఉండడానికి నాకు సహాయం చేయలేవా, అది ప్రార్థన. నేనే పాపం చేశాను అనుకుంటున్నావా? దేవుడు బహుశా దేవుడి సన్నిధిలో వేచి ఉంటే దేవుడు నీకు చూపిస్తాడు. సమయం కావాల్సిన దేవుడు వాళ్ళతో డైరెక్ట్ అవ్వడం ఇష్టపడాల, దేవుడు వాళ్ళతో మాట్లాడటం ఇష్టపడాలి, సేవకుడిగా చూపిస్తున్నాడు. ఇక్కడ మళ్ళా మూడు మాటలు చెప్తా ఉన్నారు. ఆ మాటలు ఏంటంటే నీ హృదయాన్ని దేవుని తిప్పు. ఎలాంటి హృదయంతో చెప్తా? పూర్ణ హృదయంతో. చెప్పండి అందరూ, పూర్ణ హృదయంతో, హృదయం అంతటితో. అడిసాగం విషయాన్ని లేదు. హృదయం అంతా దేవుని తిరగాలి. నీ హృదయంలో ఉన్న నువ్వు వెంబడిస్తున్న దేవతల్ని తీసేయాలి. విగ్రహారాధన చేసేవాళ్ళు ఆ గుడితో లేకపోతే అక్కడికి ఎక్కడికి వెళ్ళి వాళ్ళు చేయాలని పూజ చేస్తారు. కానీ చాలా ఎక్కువ సార్లు దేవుడిని వెంబడిస్తున్నాం అనుకునే వాళ్ళు చేసే విగ్రహారాధన చాలా భయంకరంగా ఉన్నది. విగ్రహారాధన చేసేవాళ్ళు ఏదో ఆ 1 గంటకో 2 గంటకో లేకపోతే రోజుకో అయిపోతుంది అక్కడ. కానీ దేవుడిని నమ్ముకున్నామని చెప్తూ విగ్రహారాధన చేసేవాళ్ళు చాలా భయంకరమైన వ్యక్తులు ఉంటారు. వారు దేవుని స్థానంలో వాళ్ళు అనుకూలంగా పెట్టేస్తారు. కొంతమంది డబ్బులు ఆ స్థానంలో దేవుడు మారిపోతాడు. కొంతమందికి వ్యభిచారము ఆ స్థానం ఉండిపోతుంది. కొంతమందికి అబద్ధం వారి స్థానం ఉండిపోతుంది. నీ జీవితంలో ఏది ఉందో నాకు తెలియదమ్మా. నీ జీవితంలో ఏది ఉందో నాకు తెలియదు. కానీ దాన్ని ఒప్పుకోవడానికి నువ్వు ఇష్టపడితే, నీ హృదయాన్ని పట్టుదల కలిగి దేవుని వైపు చెప్పడానికి నువ్వు ఇష్టపడితే, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేయడానికి నిలబడతాడు. యుద్ధం జరగకుండానే ఇశ్రాయేలు ఫిలిష్తీయులు నాశనం అయిపోతారు. నీ ప్రయత్నం ఏది లేకుండానే నీ జీవితం పూర్తిగా మార్చబడుతుంది. ఏ శ్రమలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ కన్నీటిలో ఉన్నావో, ఏ అవమానంలో ఉన్నావో, అదే స్థితిలో దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా జీవితంలో పాపం జరిగిందయ్యా, నీకు ఇష్టం చేశాను, నా జీవితంలో నిన్ను దూషించాను, నా జీవితంలో నీ మీద కోపించాను, నా జీవితంలో నీ సన్నిధికి రావడానికి అట్లాగే చేశాను, నా జీవితంలో పాపాన్ని దాచుకోవడానికి నీ మీద నిలబడడానికి ప్రయత్నం చేశాను, నా జీవితంలో నేను చేసిన తప్పును ఒప్పుకోకుండా దాచివేయడానికి ప్రయత్నం చేశాను. ఇలాంటి ప్రార్థన చేయగలిగితే వీళ్ళ జీవితంలో జరిగింది నీ జీవితంలో కూడా జరుగుతుంది. వాళ్ళ జీవితంలో ఏం జరిగింది తెలుసా? ఒక్క ఫిలిష్తీయుని కూడా వీళ్ళు తప్పలేదు. ఒక చెప్పాలంటే దేవుడే తలకిందులు చేశాడు పరిస్థితాన్ని. యుద్ధం మొదలైన తర్వాత వాళ్ళు ఓడిపోవడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ఇశ్రాయేలు వెళ్ళారు.
ఇది విజయం అంటే. మన దేవుడు నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. మన దేవుడు నీ జీవితంలో అలాంటి దాన్ని చూపించాలని ఆశపడతా ఉన్నాడు. దాని కొరకు ఏం జరిగిందో తెలుసా? ఒకరైతే యెహోషువ కాలంలో దేవుడు మాట్లాడలేక ఆయన సన్నిధిలో ఎదురుస్తారు. రెండోసారి అయితే సమూయేలు తమ ఆత్మీయ నాయకుడిగా, తమ సేవకుడిగా చెప్పిన మాట వాళ్ళు విధేయం చూపించారు. వాళ్ళకి అర్థమైంది, యెహోషువ దేవుడి మాట విని, పెద్దలైన వారు దేవుడి మాట విని, ఇదిగో మన మధ్యన పాపం జరిగిందంట, దొంగతనం జరిగిందంట, అబద్ధం ఆడటం జరిగిందంట, దాచివేశారంట అని చెప్పినప్పుడు అది బయటికి తీసుకురాబడింది. ఇక్కడ సమూయేలు చెప్పినప్పుడు వాళ్ళు అంటారు, తర్వాత చదువుతామా, 4వ వచనం చదువుతావా? అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే, ఒక్క దేవుడే మాకు, ఈయనే చాలు. అలాంటి నిర్ణయానికి ఎప్పుడు వచ్చారు తెలిసే వాళ్ళు? అలాంటి నిర్ణయానికి ఎప్పుడు వచ్చారంటే వాళ్ళు దేవుడి యొక్క సేవకుడు చెప్పిన మాటలు వినడానికి ఇష్టపడ్డారు. దేవుడి యొక్క సేవకుడు చెప్పిన మాటలు లోపడినప్పుడు అది చాలా కష్టంగా ఉండొచ్చు వాళ్ళకి. కారణం ఏంటంటే ఎవరైతే వీళ్ళ మీద రాజ్యం చేస్తా ఉన్నారో, ఎవరైతే వీళ్ళని అరుస్తా ఉన్నారో వారి దేవతలు గొప్ప అనుకున్నారు. మేము ఓడిపోయాం కాబట్టి మా దేవుడు గొప్పోడు కాదు, మమ్మల్ని పాలించే వారి దేవుడు గొప్పోడు అనుకుని ఆ దేవతను గమనించడం మొదలుపెట్టారు. కానీ మీ ఓటమికి కారణం దేవుడు కాదు, మీ ఓటమికి కారణం మీ పాపం అని చెప్పాడు దేవుడు. ఆ సేవకుడైన వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని వినడానికి వాళ్ళ మనసును సిద్ధపరుచుకున్నారు. ఈ రోజుల్లో నువ్వు నీ మనసును సిద్ధపరచుకోగలవా? నీ పరిస్థితి కారణము దేవుడు కాదు, నీ పరిస్థితి కారణం, నీ ఇబ్బంది కారణము నువ్వు చేసిన పాపము సరిచేసుకో అని చెప్తే వినడానికి నువ్వు ఇష్టపడతావా? నువ్వు చేసింది దాచిపెట్టుకోకుండా దేవుడి సన్నిధిలో యథార్థంగా ఒప్పుకొని ప్రార్థన చేయి, విడిచిపెట్టని చెప్తే దాన్ని ఇష్టపడతారా మనుషులు? మనుషులతో మాట్లాడినప్పుడు, మనుషులతో వాక్యం చెప్పినప్పుడు, వ్యక్తిగతంగా వాక్యం చెప్పినప్పుడు, సంఘంలో అందరి కొరకు వాక్యం చెప్పినప్పుడు కొంతమంది హృదయాలు గాయపరచబడి మరి అన్నిటికీ దేవుడి సన్నిధికి రావడానికి ఇష్టపడిన వారికి చాలా మంది ఉంటా ఉన్నారు. ఒక రోజు 2 రోజుల తర్వాత కష్టపడి దేవుడి సన్నిధికి వస్తారు, కానీ వారి హృదయాల్లో వాక్యము నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు, వారి హృదయాల్లో వాక్యాన్ని నింపుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. కానీ సమూయేలు కాలంలో మనుషులు చేశారు. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని హృదయంలోకి తీసుకుని మారడానికి ఇష్టపడరు, సమూయేలు చెప్పినప్పుడు, సమూయేలు చెప్తా ఉన్నప్పుడు, సమూయేలు చెప్పిన తర్వాత ఈ 3 దశల్లో కూడా ఫిలిష్తీయులు వీళ్ళ మీద రాజ్యం చేస్తానున్నారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలును అనగొడతానన్నారు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే వీళ్ళు మిస్పా అనే స్థలంలో సమూయేలు మాటలు వింటూ దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నారని తెలిసి వాళ్ళు ఎక్కువ మంది జనాలను సమకూర్చుకుని ఫిలిష్తీయుల వాళ్ళు పెరుగుతారు. దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడటానికి ఏది కారణం అవుతుంది? ఇక్కడ సమూయేలు చెప్తారు, వాళ్ళు వినగలిగారు, వినడానికి ఆస్కారం లేదు, వినడానికి నమ్మటానికి తగిన పరిస్థితులు వాళ్ళు కలవని కనపట్లేదు. కానీ దేవుడి వల్ల ఇప్పుడు దేవుడి వాక్య ప్రకారం నడుచుకుంటే నీ జీవితంలో ఏమేమి జరుగుతుందో నీ కలవని కనపడతా ఉంది. వాక్య ప్రకారం సరి చేసుకున్నప్పుడు, వాక్య ప్రకారం ప్రార్థన చేసుకున్నప్పుడు మీ జీవితాల్లో మీరు జరిగినాయండి. ఇప్పుడన్నా జరగలేదా? జరిగిన తర్వాత కూడా పరిస్థితులు ముందుకెళ్తా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ దేవుడి సన్నిధిలో నీ హృదయాన్ని ప్రమాణించాలని చెప్పినప్పుడు అది చేసుకోవడానికి ఎందుకు వెనకడిగేస్తాం? బహుశా వీళ్ళు కొంతమంది అనవచ్చు, లేదా వీళ్ళు చాలా మంది అనవచ్చు, మేము చేసుకుంటున్నామండి, మీరు చేసుకోవట్లేదు అన్నారు. మేము చేసుకుంటున్నాం. చేసుకుంటే నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన ఫలితం నీ జీవితంలో కనబడుతుంది. ఇక్కడ సమూయేలు మాట విని వారు విగ్రహాలను తీసివేశారు, అంటే వాళ్ళు చేసే తప్పుని ఆపేశారు. దేవుని వాక్యాన్ని విని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే నీ జీవితంలో జరుగుతున్న తప్పులు ఆగిపోతాయి. ఆ పాపాన్ని విడిచిపెడతావు, ఆ పాపాన్ని అసహించుకుంటావు. ఈ పాపము నాకు నష్టాన్ని తీసుకొచ్చింది కాబట్టి మరి అన్నిటికీ నేను వెనక్కి తిరగను,
ఆ పాపం వైపు నేను చూడమని చెప్పుకుంటాం. ఆ పరిస్థితి ఎంతమంది జీవితాల్లో కనబడుతుంది? ఆ పరిస్థితి ఎంతమంది జీవితంలో కనబడుతుందో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇంకొక వ్యక్తిని చూపించాలనుకున్నటువంటి రెండు రకాల పరిస్థితి చూసాం. ఒక వ్యక్తి, కొంతమంది మనుషులు దేవుడి శైలిలో ఆయన మాట్లాడేదాన్ని ఎదురు చూశారు. దేవుడు వారి మీద ఉన్న పాపాన్ని చూపించి సరి చేసుకోవాలని చెప్పాడు. ఇంకొంతమంది మనుషులు దేవుడికి దూరం అయిపోతా ఉన్నప్పుడు ఆయన సేవకుడిగా హెచ్చరించాడు. ఆయన సేవకుడి మాటలు ఆ బిడ్డలు వినడానికి ఇష్టపడ్డారు, నమ్మడానికి ఆస్కారం లేదు. ఆ సేవకు 20 సంవత్సరాల నుంచి చెప్తానన్నాడు, కానీ 20 సంవత్సరాల ప్రకారం వాళ్ళు మారడానికి ఇష్టపడలేదు. ఇదిగో ఈయన మాటలు నమ్మితే మేలు జరుగుతుంది అని చూసే పరిస్థితి కూడా లేవు. అక్కడ ఫిలిస్తీన్లు వాళ్ళ మీద రాజ్యం చేస్తా ఉన్నారు. కానీ ఒక రోజు వచ్చింది, ఆయన మాటలు వాళ్ళు అంగీకరించారు. ఒక రోజు వచ్చింది, వారు చేస్తున్న పాపాన్ని ఆపేశారు. ఒక రోజు వచ్చింది, తమ హృదయాన్ని దేవుడి తట్టు పట్టుదల కలిగి నింపారు. ఈ జీవితంలో జరిగిందా? మన దేవుడు శక్తి కలిగిన దేవుడు, నిన్న నేడు రేపు ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మార్చలేని పరిస్థితి ఏదైనా ఉందా? ఆయన అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీ జీవితంలో నువ్వు కన్నీరు కాపాల్సిన పరిస్థితి వస్తుందంటే నువ్వు ఆయన మాట వినకపోవడమే తప్ప ఆయన చేయలేకపోవడం. మూడో వ్యక్తిని ఒక ఆయన నేను చూపించాలనుకుంటున్నాను. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20 వచనం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20 వచనం చూద్దాం ఒకసారి. న్యాయాధిపతులు 16:20 మనం చూస్తే చదవమ్మా. సంసోను ఫిలిస్తీయులు ఈ దెలీలా అనే ఆవిడ మాట్లాడుతూ ఉంది. సంసోనుతో మాట్లాడుతూ ఏమంటుందంటే, సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకొను అనుకునేను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి, ఇక్కడ ఈ సందర్భంలో పూర్తిగా జరిగిందని నేను చెప్పడం లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే దానికి అది కొంతవరకు మనకు తెలుసు కాబట్టి. కానీ క్లుప్తంగా ఒక 2 మాటలు చెప్పాలంటే, సంసోను అనే వ్యక్తిని దేవుడు బహుబలంగా వాడుకున్నాడు. సంసోను అడుగు పెడితే అక్కడ అద్భుతాలు జరిగాయి. అలాంటి సంసోను ఒక రోజున తన మీద ఆపద వస్తా ఉన్నప్పుడు, ఇదిగో నేను కనుక లేచి నిలబడితే వీళ్ళందరినీ చంపేస్తాను, ఈ కష్టం నుంచి బయటికి పోతాను అనుకుంటా ఉన్నాడు. కానీ ఏమైందంట, యెహోవా తనను విడిచిపెట్టి ఎడబాసినని అతనికి ఒక సందర్భంలో దేవుడి మనుషులతో మాట్లాడి మీరు సరి చేసుకోవాలని చెప్పాడు. ఇంకో సందర్భంలో తన సేవకుల ద్వారా మాటలు చెప్పించి దాని ప్రకారం సరి చేసుకోవడానికి మనుషులు సిద్ధపరిచాడు. కానీ ఇక్కడ ఒకరు చూస్తా ఉన్నాము, ఈ వ్యక్తి దేవుడిని కలిగి ఉన్నవాడిగా ఉన్నాడు. తన జీవితంలో దేవుడు ఉండేవాడు, తన జీవితంలో దేవుడు తనతో ఉండేవాడు. కానీ తను ఒక పాపంలో కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. ఏం చేశాడు దేవుడు? అతన్ని వదిలేశాడు. కానీ అది అతనికి అర్థం కాల. దేవుడు వదిలిపెట్టేశాడని తనకు అర్థం కాల. ఇతనితో దేవుడు మాట్లాడలేదు, ఇతనితో సేవకుడు కూడా మాట్లాడలేదు, ఇద్దరు మాట్లాడలేదు. కారణం ఏంటి తెలుసా? అతను పాపంలో కొనసాగాడు. అతను సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు. చేసిన దాన్నే మళ్ళా చేయడానికి, చేసిన దానిలోనే కొనసాగడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ జీవితంలో జరిగిన దాన్ని ఒప్పుకోకుండా, సరి చేసుకోకుండా అదే పరిస్థితిలో కొనసాగడానికి నువ్వు ఇష్టపడితే దేవుడిని విడిచిపెట్టేస్తాడు. దేవుడికి మధ్య సంబంధం ఉండదు. అదేంటంటే దేవుడు చాలా ప్రేమమయుడు అంటున్నాడు కదా, కానీ ఇక్కడ రాస్తా ఉన్నాడు, ఇక్కడ విడిచిపెట్టాడు దేవుడు. సంసోనుని విడిచిపెట్టాడు. సంసోను ఎవరో తెలుసా? న్యాయాధిపతి. న్యాయాధిపతి అంటే జడ్జి కాదు, అంటే తీర్పు తెచ్చేవాడు కాదు న్యాయాధిపతి అంటే. న్యాయాధిపతి అంటే రక్షకుడు. న్యాయాధిపతి అనే మాట, న్యాయాధిపతి యొక్క పని, ఆఫీస్ ఏంటంటే రక్షించడం, తీర్పు తెచ్చడం కాదు. న్యాయాధిపతి అనే మాటకు వాడబడిన పదం యొక్క అర్థము రక్షకుడు. యేసు ప్రభు న్యాయాధిపతి, ఇదే న్యాయాధిపతి. ఆయన కూడా ఆయన రక్షించడానికి వచ్చాడు. రక్షించడానికి సంసోను కూడా అర్థం చేసుకున్నాడు. ఆ సంసోను పాపంలో కొనసాగుతూ వెళ్తా ఉన్నాడు.
ఎన్నిసార్లు తనకు అవకాశం వచ్చినా సరే, ఎన్నిసార్లు దేవుడు తనకు క్షమించి తనతో ఉన్నా సరే, సంసోను తన పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలా, తన స్థితిని మార్చుకోవడానికి ఇష్టపడలా. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? నన్ను విడిచిపెట్టాడు. నీతో దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఒకసారి ఆలోచన చేస్తావా? నేను అడిగితే దేవుడు నీతో ఉన్నాడు విడిచిపెట్టాడంటే ఖచ్చితంగా మీరు అందరూ ఒక మాట చెప్తారు, దేవుడు మాతో ఉన్నాడని. ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా నీతో ఉండాలి అని నేను ఆశపడతా ఉన్నాను. కానీ దేవుడు ఉన్నాడా విడిచిపెట్టాడో అర్థం చేసుకోవాలంటే ప్రతిదానికి ఒక కొలత ఉంటుంది కదా, ప్రతిదానికి ఒక కొలత ఉంటుంది. ఒకటి మనకి మనకు ఆకలేస్తుంది అనుకోండి, ఆకలేస్తుంది మనకు అర్థం అవుతుంది, అనంతరం కానీ ఆకలి తీరుతుంది. జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చింది మనకు అర్థం అవుతుంది. అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒకటి జరిగింది లేదా జరుగుతుంది అనే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అలాగే దేవుడు మనతో ఉన్నాడు అనే దానికి, దేవుడు మనతో లేడు అనే దానికి మన జీవితంలో కొన్ని విషయాలను బట్టి గమనిస్తే దేవుడు మనతో ఉన్నాడో లేడో అర్థం అవుతుంది. మనం అనుకుంటా ఉంటాం దేవుడు నాతో ఉన్నాడని. మేము ఒకసారి ఒక పెళ్లికి వెళ్ళాము, పెళ్లికో ఎంగేజ్మెంట్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆవిడ ఉంది, నేను వేరే సేవకుడు ఉన్నాం. అక్కడ ఒక ఆవిడ ఉండి ఆ వచ్చిన పాస్టర్ గారితో అందరితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ పాస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. పాస్టర్ గారు మాట్లాడుతూ ఉంటే ఆవిడ ఒక వేరే మతానికి చెందిన స్త్రీ, ఆవిడ మాట్లాడుతూ ఉంది. ఈయన మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడి గురించి చెప్తా ఉన్నాడు. ఆవిడ అంది, దేవుడు ఎప్పుడూ నాతోనే ఉన్నాడండి అని చెప్తూ ఎలా ఉన్నాడనుకుంటుందంటే ఆవిడ రెండు చెప్పింది. మా ఊర్లో ఏది జరిగినా, కార్యక్రమం జరిగినా ముందు మా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుని వెళ్తారు. మా ఊర్లో ఏ క్రైస్తవ మీటింగ్ జరిగినా సరే, ఏ పాస్టర్ గారు పెట్టినా ముందు మా దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకుని వెళ్తారు. కాబట్టి దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటాము. ఆవిడ అనుకుంటా ఉంది. నేను అనుకున్నాను, మనం దేవుడికి ఏదైనా చేస్తే ఆయన మనతో ఉంటాడు అని అనుకుంటే క్రమంలో అలా మనుషులు పట్టుకెళ్ళిపోతా ఉన్నారు. కానీ దేవుడు మనతో ఉన్నాడా లేదా అనే దాన్ని కొలవాలంటే, దేవుడు మనతో ఉంటే, అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం పిల్లలతో ఉన్నాం అనుకోండి, వాళ్ళు బురదలో చేతులు పెడతారనుకోండి, మనం ఏం చేస్తాం? బాగా బురదలో పెట్టాం, కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం బురదలో పెట్టి అంటామా? ఏం చేస్తాం? పెట్టొద్దు అంటాము, గట్టిగా చెప్తాము, కోపడతాం, అవసరం దెబ్బేస్తాం. వాళ్ళు చేసే తప్పు కొంచెం పెద్దోళ్ళయ్యారు. అప్పుడు వాళ్ళ పరిస్థితిని మనం తెలియజేస్తూ ఉంటాం. కొన్నిసార్లు చూస్తూనే ఉంటాము కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత, కానీ చెప్పాల్సిన సమయంలో ఖచ్చితంగా చెప్తాం. వాళ్ళు తప్పులోకి దిగదారిపోకుండా, వాళ్ళు నష్టంలోకి వెళ్ళిపోకుండా ఆపమా? ఇక్కడ జరిగే ముందు 2 సందర్భాలు అదే జరిగింది. వాళ్ళు నష్టపోయారు. ఆ నష్టం ఇంకా పెద్దదై ఇశ్రాయేలు అందరూ నష్టపోయేదాకా రాకముందే వాళ్ళు దేవుడి సన్నిధిలో ఎదురు చూసినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. అయ్యా, మీరు పాపం చేశారు, నిబంధన మీరారు, దొంగతనం చేశారు, అబద్ధం ఆడారు, దాన్ని దాచిపెట్టారు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత, కొన్ని వందల సంవత్సరాల తర్వాత తన సేవకులు లేవనెత్తి, అయ్యా, మీరు బానిసత్వంలో ఉండటానికి, వాటంలో ఉండటానికి కారణము మీరు దేవుడిని గమనించడానికి ఏడుస్తూ ఉన్నారు, విగ్రహాలను చేస్తూ ఉన్నారు. దేవుడి దగ్గరికి తిరగండి, విగ్రహాలను విడిచిపెట్టండి, పట్టుదల కలిగి మీ హృదయాన్ని దేవుడి తట్టు తిప్పుకోండి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ 3 వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ సంసోనికి దేవుడు లేని సంగతి కూడా తెలియదు. కారణం ఏంటంటే, సంసోనికి దేవుడి మాట వినే పరిస్థితి దాటిపోయాడు. ఎప్పుడు ఉన్నాడో ఎప్పుడు లేడో కూడా అర్థం అవ్వదు దానికి. నేను అనుకుంటాను, చాలా మంది మీలో కొంతమంది, నాలో తప్పుంటే దేవుడు చూపిస్తాడు కదా, నేను ఏదైనా జారిపోతే దేవుడు నన్ను లేవనెత్తాడు కదా, నేను చేసేది ఇష్టం కాకపోతే దేవుడే సరి చేసేవాడు కదా అని అనుకుంటూ ఉంటుంటారు. బహుశా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. నీ తప్పు నీకు అర్థం కాని పరిస్థితులకి, పాపం చేయడానికి నీ చేతిని వెనక్కి చాపడానికి, వెనక్కి తీసుకోవడానికి
పాపం వైపు అడుగు లేకుండా నీ కాళ్ళని వెనక్కి తీసుకోవడానికి, పాపాన్ని అసహించుకోవడానికి, నీ హృదయంలో పాపాన్ని చేరుగా కనిపించకుండా ఉండడానికి బహుశా కారణం నేను అనుకుంటాను, నువ్వు సంసోను లాంటి పరిస్థితికి వెళ్ళిపోయావు. సంసోనుతో దేవుడు లేడు. అందుకని సంసోను దేవుడి మాట కానీ సేవకుడి మాట కానీ హెచ్చరింపబడిన పరిస్థితిలోకి లేదు తన జీవితంలో. నీకు వాక్యం చెప్తున్నా, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, నువ్వు చేసిన దాన్ని కళ్ళ ముందు పెట్టినా సరే నీలో మార్పు రావట్లేదంటే అర్థమైంది తెలుసా? దేవుడు నీతో తోడుగా, దేవుడు లేకపోతే బాగుండదు, ఉంటే బాగుంటుంది. దేవుడు వాక్యం చెప్తా ఉంది, నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడితే దేవుడు నీతో ఉంటాడు. సరి చేసుకోవడానికి ఇష్టపడితే నీ పక్షంగా దేవుడు నిలబడతాడు. అది ఎంత భయంకరమైన పరిస్థితి సరే తల్లకిందులు మాట్లాడుతుంది. అయ్యో నేను ప్రార్థన చేస్తున్నాను, నాకేమీ అర్థం కావట్లేదంటే నువ్వు సంవత్సరం లాగా ఉన్నావు అన్నమాట. ఒక తప్పు చేస్తూ 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 దాదాపు కొనసాగితే ఇంకేం అర్థం కాదు, ఏమీ అర్థం కాదు. ఒక రోజున అర్థం అవుద్ది, ఒక రోజున మంటలను నీ శరీరాన్ని కాల్చి వేస్తూ ఉంటాయి, పురుగులు నీ శరీరాన్ని తినేస్తూ ఉంటాయి, భయంకర ఉగ్రత నీ మీద కొనబడబడుతుంది, అగ్ని గంధకము నీ మీద కొనబడే రోజు ఒకటి వస్తుంది. ఏ రోజు అది? నరకము. చాలా మంది జీవితాలు ఏం జరుగుతుంది సార్, భూమి మీద నరకాన్ని అనిపిస్తా ఉన్నారు. దేవుడి భూమి మీదకి వచ్చింది మనం భూమి మీద పరలోకాన్ని అనుభవించడానికి. దేవుడి భూమి మీదకి వచ్చింది మనం ఆయనతో పాటు పరలోకంలో ఉంటాను. దేవుడితో ఉన్నావా? దేవుడు విడిచిపెట్టావా? దేవుడిని విడిచిపెట్టి వెళ్ళాలని అర్థం చేసుకోవడానికి ఒకే ఒక కొలబద్ద ఏంటి తెలుసా? నీ జీవితంలో తప్పులోనే కొనసాగుతూ ఉంటావు. ఆ తప్పుని విడిచిపెట్టడానికి ఇష్టపడవు. ఒక తప్పు చేస్తావు, అబద్ధం ఆడతావు, ఒక తప్పు చేస్తావు, దాన్ని చేస్తావు. ఇది కొనసాగుతూనే ఉంటుంది, ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఏం కావాలి నీకు? దేవుడు మాట్లాడిన పరిస్థితి కావాలా? దేవుడు తన సేవకుల ద్వారా హెచ్చరించిన పరిస్థితి కావాలా? దేవుడు విడిచిపెట్టిన రోజు కావాలా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు కొంతమంది బరువులో చెప్పి పెట్టడానికి సిద్ధపడి వచ్చుంటారు. దేవుడిని నాకు నోరు తెరిచి అడిగితే, అయ్యా